నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. నిన్న ఆదిలాబాద్ బహిరంగ సభ లోపల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి పదజాలం ఏదైతుందో, పోలికైతే ఉందో అత్యంత చండాలంగా ఉంది. కండరాలు తిరిగినటువంటి యోధుడికి పెళ్లి చేస్తే వాడు ఎంత శక్తివంతుడైనా కూడా 3 నెలల్లో వాడికి పిల్లలు పుడతారా అని మాట్లాడాడు. అది ఎంతవరకు యాక్సెప్టబుల్? ఇంతకుముందు కూడా గతం లోపల మొన్నటికి మొన్న అసెంబ్లీ లోపల కూడా మాట్లాడుతూ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాహుబలి లెక్క ఇట్లా కండలు తిరిగి ఉన్నాడు, ఒక్కొక్కరిని కుమ్మి పడేస్తాడు అంటాడు. ఈయన మాటలు ఆ మందుల సామాన్లు అనేటోడు కత్తుల కోలాటాలు వేస్తాయని చెప్పిండు. గతంలో కూడా చాలా విన్నాం ఈయన నోటి నుంచి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాటలు కాదు. కనుగుడ్లు విక్కి గోళీలు ఆడుకుంటాము, మెడలో ఏదో పేగులు వేసుకొని తిరుగుతాము, అదేవిధంగా లాగుల లోపల తొండలు వదులుతాయి. ఏం మాటలు రేవంత్ రెడ్డి గారు! ఒకప్పుడు మీ మాటలు విని మేము అసలు అసలు ఏంది ఈ నాయకుడు అంటే ఇట్టు ఉండాలనుకునేది. ఇవాళ సిగ్గుపడుతున్నాం ఈ రేవంత్ రెడ్డిని మేము సమర్థించింది ఒకనాడని చెప్పేసి. ఏం మాటలు అసలు నాకు అసలు అర్థం కావట్లే. నువ్వు ప్రజాపాలన అంటూ గద్దెనెక్కినావు, 6 గ్యారెలు అంటూ గద్దెనెక్కినావు. 100 రోజుల లోపల నువ్వు అదేవిధంగా మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైన్ చేసేసి గ్యారంటీ కార్డులన్నీ ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేసి వాడు ముద్దబాపు రాహుల్ గాంధీ సమక్షం లోపల రిలీజ్ చేసినారు. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు కాదు కదా, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. దాదాపు 1000 రోజులుగా వస్తూ ఉంది. అయినా కూడా అతిగతి లేదు వాటికి. ఒక్క ఉచిత బస్సు తప్ప మీరు చేసింది ఏది చక్కగా లేదు. ఇప్పటికి 3-4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిర్రు. వాటి గురించి మాట్లాడమంటే ఇంకా 1000 రోజులైనాక కూడా ఇంకా ఇది కొత్త ప్రభుత్వమేనా? గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని గత ప్రభుత్వం మీద నెత్తిన పెట్టేటువంటి వ్యవహారం చేస్తాను. గత ప్రభుత్వం తెచ్చింది సాక్షాత్తు నీతి ఆయోగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పార్లమెంటు సాక్షిగా చెప్పారు. ఓన్లీ వాళ్ళు సుమారు 2.5 లక్షల కోట్ల అప్పులు అన్నారు. పోనీ 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినా కూడా 1 లక్ష కోట్లది కాళేశ్వరం ప్రాజెక్టు కనపడతా ఉంది. ఇంటింటికి సంక్షేమ పథకాలు కనపడతాయి. టంచన్గా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చిర్రు, 2,000 రూపాయలు ఇచ్చిర్రు, రైతు భరోసా ప్రతి సీజన్కు టంచన్గా ఇచ్చిర్రు, 1000 గురుకులాలు పెట్టిర్రు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ పెట్టిర్రు, సుమారు 33 మెడికల్ కాలేజీలు పెట్టిర్రు, సెక్రటేరియట్ని కట్టిర్రు, ఎక్కడ మన జిల్లా సచివాలయాలు కట్టిర్రు, గ్రామాలకు నిధులిచ్చి గ్రామాలకు వన్నె తీసుకొచ్చేసిర్రు. అంటే సంక్షేమ పథకాలకు ఒక పెద్ద పీట వేసిర్రు. అదేవిధంగా అభివృద్ధి పదంలో హైదరాబాద్ తీసుకెళ్లి ఐటీ రెవెన్యూను 60,000 కోట్ల నుంచి 3.5 లక్షల కోట్ల రెవెన్యూ తీసుకెళ్లారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనేటువంటి రెండు వీటిని కూడా సమపాలలో తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా భారతదేశం లోపల నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది. ఆయన పోలికకు మీ ప్రభుత్వానికి ఉన్న నక్కకు నాగలు కనుక్కున్నట్టు పోలిక ఏమన్నా అసలు పోలిక ఉందా? ఇవాళ నరరూప రాక్షసుల మీదుగా ఒక పేద ప్రజల యొక్క ఇల్లు గులగొడుతూ ఆ వెలుగుమట్లయితేనేమి, మొన్న లగచర్ల భూములు లాక్కోవడం అయితేంది, ఇవాళ పరిగి నియోజకవర్గంలో రైతుల యొక్క భూములు గుంజుకోవడం అయితేంది, ఆ మూసీ నది ఒడ్డున్నటువంటి యొక్క అభాగ్యుల ఇళ్లను గులగొట్టడం అయితేంది, వాళ్ళని నడి రోడ్డు మీద పడేసిన వేయడం అయితేంది, ఇవన్నీ చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతా ఉంది. నరరూప రాక్షస పాలన నడుస్తూ ఉంది. 2.5 ఏళ్ల లోపల తెలంగాణను ఆగమాగం చేసిర్రు. మొత్తం దివాలా చేసింది తెలంగాణ రాష్ట్రం. 3.5 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చారు. సిగ్గు, శరము, ఇజ్జతు, మానము అన్ని వదిలిపెట్టేటి మంత్రులైతే మొత్తం భూములు ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. పొంగిలేటి యొక్క దురాఘాతాలు, అతని కుమారుడి దురాఘాతాలు అయితే అంతా ఇంత కాదు. ఇవన్నిటి మీద చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో ఎక్కడ చర్చ జరిగితే ఎక్కడ బయటపడతామని చెప్పేసి ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం కూడా మీరు సభ నుంచి బహిష్కరించిన వైనాన్ని చూసాం. ఇంత దుర్మార్గమైన పాలన, ఎక్కడి రాక్షసి పాలన! మొత్తం ప్రజలంతా కూడా ఆక్రోశిస్తున్నారు. ఒక్క వర్గం అని ఉందా? లాస్ట్ మిమ్మల్ని రక్షించే పోలీసులకు కూడా టీఏ కొట్టి వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, వాళ్ళకు జీవితం అంతిమ దిశలో ఉన్న వాళ్ళు ఏదో కృష్ణారామాన్ని కూడా బతికేటువంటి వయసులో కూడా వాళ్ళను ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కేసీఆర్ కిట్లు ఇచ్చేవాళ్ళు. ఆ కన్న తల్లులను, ఆ బిడ్డలకు కూడా ఇవాళ సరైన వైద్య సదుపాయాలు లేవు. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. ధరణిలో ఏదో లోపాలనే మేము భూభారతి పట్టుకొస్తాం, ఉద్ధరిస్తాం, మొత్తం ఎటువంటి ఇబ్బందులు రైతులకు కానీ భూ యజమానులకు రానియమని చెప్పారు. ఈ రోజు వరకు అతిగతి లేదు. ఏ ఒక్క పని చక్కగా చేసి చూపించండి మీరు. ఇంత దౌర్జన్యమా? ఇవాళ పరిగి రైతులు వాళ్ళు ఆక్రందనలు పెడుతున్నారు. వాళ్ళ భూములు లాక్కుంటారా? వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు తదితరులు పోతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు పోతారు, ప్రజలు మాట్లాడతారు, ఆ యొక్క రైతన్నుల యొక్క గోడును ప్రజలకు విన్నవిస్తారు. ప్రజలే న్యాయ రానున్న లోపల మీరు మంచి చేస్తే మీకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు, లేకపోతే
ఓడిస్తారు. ఒక్కడన్నా గెలుస్తాడా? గ్యారంటీ ఉందా? ఒక్కడన్నా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు మీతో సహా ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు ఒక్కడన్నా గెలిచే గ్యారంటీ ఉందా? చిత్తుకు ఓడిపోతారు. ప్రజలు మొత్తం అసహించుకుంటున్నారు. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి, కిందొచ్చే కామెంట్లు చూసుకోండి. ప్రతి నాయకుడు మీరు చూసుకోండి, మీ మాట్లాడిన మాటల కిందొచ్చే కామెంట్లు చూసుకోండి. 90% ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. 90% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడినా కూడా ఎందుకు ప్రజామోదం వస్తూ ఉంది? ఎందుకు? అదొక్కటి చాలు. ఏ ఒక్క వీడియో మీ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియాలో మీరు పెట్టుకోండి. సాక్షాత్ గాంధీ భవన్ నుంచి పెట్టినటువంటి సోషల్ మీడియాలో మీ యొక్క ప్రజాపాలన బాగుందా, కేసీఆర్ గారి ఏదైతే అన్నారు కదా, మన ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే కేసీఆర్ గారి పాలన బాగుందని చెప్పేసి మెజార్టీ ప్రజలు మెచ్చుకున్నారు. ఇంకా అంతకంటే సిగ్గుమాలిన పోయినమేముంటది? ఇది పరిస్థితి తెలంగాణ లోపల. అందరి ప్రజలను సకల గోసలు పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగాలి. కమ్యూనిస్టులారా, మీరు ఇప్పుడు రోడ్ల మీదకి మీరు రావాల్సిన ఆవశ్యకత ఉంది. మీకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కేరళ లోపల ప్రభుత్వాన్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఏటీఎం లాగా మారింది తెలంగాణ. ఇక్కడి నుంచి డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పెడుతున్నారు. ప్రజలు సకల గోసలు పడుతుంటే ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఎలక్షన్లు కలెక్షన్ల మీద ఫోకస్ పెట్టేటి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు, తెలంగాణను వదిలిపెట్టేసి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు జాతీయ పార్టీల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటి ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్తోనే, కేసీఆర్ గారితోనే. ఎందుకంటే చావు నోట్ల తలబెట్టి కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే పదిలంగా ఉంటుంది. 9 ఏళ్లలో చేసి చూపించిండు. ఇవాళ నడి ఎండాకాలంలో కూడా కాళేశ్వర నిధులు ఉరకలేస్తూ ఉంది. మొత్తం మన యాసంగి పొలాల ఆ నేలను మొత్తం తడుపుతా ఉంది. చూస్తూ ఉన్నాం మనం. అవన్నీ ఎక్కడి గత 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేయలేని పని 9 ఏళ్ళలో చేసి చూపించడు. రావడంతోనే తెలంగాణకు అత్యంత ఆవశ్యకమైనటువంటి మళ్ళీ పొరపాటున ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ నాశనం చేస్తుందని అప్పు సప్పు పట్టుకొచ్చేసి ఫస్ట్ నీటి వనరులను సమృద్ధిగా ఇవాళ తాగడానికి నీళ్లు ఉన్నాయి, సాగు చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి అంటే కేసీఆర్ గారి దయవల్లనే. 24 గంటల విద్యుత్ ఇచ్చాడు. సంక్షోభం వస్తుందన్నారు, విద్యుత్ సంక్షోభం రానియకుండా కాపాడండి. ఇలా హైదరాబాద్ నగరానికి ఇలా గొంతు తడవకుండా ఉండే పరిస్థితి ఉంటుండే అదే కాళేశ్వరం నీళ్ళు లేకపోతే. ఇన్ని చూసి కూడా ఇంకా ప్రజలు మీరు తిరగబడాల్సిన ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. ఒకవేళ కనుక ఆనాడే పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుంటే ఇవాళ మనం అడుక్కు తినేవాళ్ళం. ఇవాళ చూస్తున్నాం కదా 2.5 ఏళ్లలో ఎట్లా చేశారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్యూనిస్టు సోదరులారా, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్తో కలిసి రండి, రోడ్ల మీదకి రండి, పోరాటం చేయండి. రెండు జాతీయ పార్టీలు మనం బొందబెట్టాలి. అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. జై తెలంగాణ.